హలో ఎవ్రీవన్. ఈరోజు మనము క్యాన్ ఎలా వాడాలో తెలుసుకుందాం. క్యాన్ అంటే చేయగలము, చేయగలను, చేయగలడు. క్యాన్ అనేది ఎబిలిటీని ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు వాడతాం. అంటే ఆమె ఇది చేయగలదు, అతను ఇది చేయగలడు, వాళ్ళు ఇది చేయగలరు, నువ్వు ఇది చేయగలవు. ఇలా మనము వేరే వాళ్ళ ఎబిలిటీని చెప్పడానికి లేదా మన ఎబిలిటీని చెప్పడానికి వాడతాం. ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ చూద్దాం. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ విత్ ప్రాక్టీస్. మీరు సాధనతో ఏదైనా నేర్చుకోవచ్చు. వీ కెన్ ప్లే క్రికెట్ వెల్. మనం క్రికెట్ బాగా ఆడగలం. దే కెన్ ఫినిష్ ద వర్క్ టుడే. వాళ్ళు ఈరోజు పని పూర్తి చేయగలరు. షీ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. ఆమె 3 భాషలను బాగా మాట్లాడగలదు. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ వెల్. అతను కారు బాగా నడపగలడు. వీ కెన్ అచీవ్ అవర్ డ్రీమ్స్. మనం మన కలలను సాధించగలము. ఇట్ కెన్ జంప్ వెరీ హై. ఇది చాలా ఎత్తుకు దూకగలదు. ఇక్కడ నేను క్యాట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీరు సందర్భాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. క్యాట్ కెన్ జంప్ వెరీ హై. పిల్లి చాలా ఎత్తుకు దూకగలదు. ఇక్కడ నేను అన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి అంటే ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్కి ఒకటే పదము క్యాన్ యూస్ చేసి వాళ్ళ ఎబిలిటీని చెప్పడానికి వాడాను. వర్బ్ బేస్ ఫామ్లో వాడాను. అంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో చూడండి. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ అనేది వర్బ్, అది బేస్ ఫామ్లో ఉంది. ఇలా క్యాన్తో బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ యూస్ చేసి వాళ్ళ ఎబిలిటీని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం క్యాన్ యూస్ చేసి సెంటెన్స్ చూసాము. ఇప్పుడు కెనాట్ యూస్ చేసి సెంటెన్స్ చూద్దాం. అంటే ఆపోజిట్ సెంటెన్స్. ఐ కాంట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ వితౌట్ ప్రాక్టీస్. సాధన లేకుండా మీరు ఏమీ నేర్చుకోలేరు. వీ కాంట్ ప్లే క్రికెట్ వెల్. మనం క్రికెట్ బాగా ఆడలేము. దే కాంట్ ఫినిష్ ద వర్క్ టుడే. వాళ్ళు ఈరోజు పని పూర్తి చేయలేరు. షీ కాంట్ స్పీక్ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. ఆమె 3 భాషలను బాగా మాట్లాడలేదు. హీ కాంట్ డ్రైవ్ ఏ కార్ వెల్. అతడు కారు సరిగ్గా నడపలేడు. వీ కాంట్ అచీవ్ అవర్ డ్రీమ్స్. మనం మన కలలను సాధించలేము. ఇట్ కాంట్ జంప్ వెరీ హై. ఇది చాలా ఎత్తుకు దూకలేదు. ఇలా మనము కెనాట్ యూస్ చేసి నెగటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు.